హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజైతే మేము బర్ల కోసం అయితే సొప్పపొల్లు తీసుకురాందుకైతే పోయినాం ఫ్రెండ్స్. నా వీడియోలు గిట్లా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సొప్పపొల్లు అయితే మాదైతే కాదు, మా ఊళ్ళోనే వేరే వాళ్ళదైతే అడిగినాం. అయితే వాళ్ళైతే తీసుకెళ్ళమని చెప్పారు. అయితే మేమైతే మా బండి తీసుకొని అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఇప్పటిదాకానైతే ఇక లింపింది చూపించినాం కదా. ఇప్పుడైతే మేమైతే కుప్ప కాడికి అయితే వెళ్ళినాము. ఇక కొంచెం అయితే అందులో ఫస్ట్ అయితే వేసేసినాము. ఇక తర్వాత నుంచి అయితే ఇక డోర్ పెట్టేసినాం కదా, ఇక మొత్తం అయితే లింపుతాము. దీనికైతే టైం పడుతుంది చాలా, ఎందుకంటే ఇది సొప్ప పొల్లు పట్టించి కూడా ఒక వారం రోజులు అట్లా అవుతుంది. అయితే మొత్తం ఇక కొంచెం టైట్ అయిపోయింది, ఇట్లా ఒకదాని మీద ఒకటి లేయర్గా ఉంది. ఇట్లా మనం ఒకటే సైడ్ నుంచి తీస్తేనే వెళ్తుంది ఇది అయితే. ఇక మేమైతే ఇక బర్ల కోసం ఎప్పుడైనా సరే ముందుగానే పోసి పెట్టుకుంటాము. ఇక వీటికైతే ఉండాలి కదా మేత. పచ్చిగడ్డి అని కాదు, ఎండుగడ్డి కూడా వేసుకోవాలి మనం అప్పుడప్పుడు, ఎందుకంటే పాలు వెన్న శాతం పెరుగుతుంది. ఎండుగడ్డి వేస్తే పాలు కొన్ని తగ్గించినా కానీ వెన్న శాతం అయితే పెరుగుతుంది. ఇక పచ్చిగడ్డి వేసుకుంటే వెన్న శాతం కొంచెం తగ్గుతుంది, పాలు కొంచెం ఎక్కువ ఇస్తాయి అంతే. ఇక వాటికి కూడా రెండు గడ్డీలు అలవాటు చేసుకోవాలా. ఇక ఇప్పుడు ఎండుగడ్డి ఉన్నప్పుడు ఎండుగడ్డి తింటాయి, పచ్చిగడ్డి ఉన్నప్పుడు పచ్చిగడ్డి తింటాయి, వరిగడ్డి కూడా తింటాయి. కాకపోతే కొంచెం తక్కువ తింటాయి. మేము ఎక్కువ వీటికి ఎండుగడ్డి అలవాటు లేదు. ఇక మాకు ఇక్కడ మక్కనే పెడతారు కాబట్టి ఇక మక్క పుల్లే అలవాటు మా బర్లకు అయితే. ఎండుగడ్డి వేసినా కానీ కొంచెం గట్లనే తింటాయి, ఎక్కువ మట్టుకు వేస్ట్ చేస్తాయి అవి. మనము గడ్డి లేని టైంలోనైతే అదైతే ఉపయోగపడుతుంది, వరిగడ్డి అయితే. ఇక అప్పటిదాకానైతే మాకు ఇప్పుడు ఎక్కువ సొప్పలు అయితే పట్టలేరు, జూళ్ళు అట్లనే ఉన్నాయి. ఇటు రాగండ్లలోనైతే జూళ్ళు వేసి పెట్టుతారు, శనగ వేస్తారు ఇప్పుడైతే. ఇక శనగ వచ్చేదాకా అవైతే పట్టారు. జూళ్ళు పట్టినప్పుడు ఇక పొల్లు అయితే మస్తు ఉంటుంది. అప్పుడు కూడా ఇక ఇట్లనే మేము ఒక దగ్గర అయితే పోసుకొని పెట్టుకుంటాము. ఇప్పుడైతే మేము ఇద్దరేమే వచ్చినాం, కానీ ఇక మాకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎవరినైనా తోడుగా తోలుకొచ్చుకుంటాము, కైకిలకి అయినా సరే తోలుకొచ్చుకొని పోపించుకుంటాము. ఇక ఇప్పుడు కొంచెమే ఉంది ఇక్కడ, ఇంకొక 2 ట్రిప్పులు అవుతుంది కావచ్చు. ఇక మాకు వీలుని బట్టి తీసుకొచ్చుకుంటాము. ఇక టైం ఉంటే ఇంకో ట్రిప్కైనా తెచ్చుకుంటుంటాం. కానీ ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది, అందుకని ఇక మళ్ళీ బర్లకు పోవాలా, టైం అవుతుందని ఇక ఒక ట్రిప్కి అయితే వచ్చేసినాము. మళ్ళీ లేదు కూడా, ఇప్పుడు పచ్చిగడ్డి కూడా ఎక్కువ లేదు. ఇక అందుకని ఇక పొల్లు ఉంటే కొంచెం టెన్షన్ ఉండదు అన్నట్టు. ఈ ముందు జాగ్రత్తకి అయితే ఒక దగ్గర పోసుకొని పెట్టుకున్నాం అనుకో, నైట్కి అయితే ఒకవేళ మా ఆయన లేకున్నా కానీ నేనే దగ్గర ఉన్నప్పుడు తీసుకొని పెట్టుకునేటట్టు అట్లా ప్లాన్ చేసుకొని దగ్గరనే షెడ్ దగ్గరనే పెట్టుకుంటాము. ఇక ఇప్పటికైతే ఈ గడ్డి ఉంది, వరిగడ్డి కట్టలు కట్టినట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అప్పటిదాకానైతే నడుస్తుంది, పచ్చిగడ్డి కొంచెం పెరిగేదాకానైతే ఉంటాయి ఇవి అయితే. మనకు పాలలో వెన్న శాతం పెరగాలంటే ఈ సొప్పకైతే కొంచెం మంచిగా వస్తుంది, ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉంటుంది. ఇక కొంచెం పచ్చిగడ్డి వేస్తే కొంచెం తగ్గిపోతుంది. ఈ చలికాలం కాబట్టి ఇక పేడ తగ్గుతుంది, పాలు కూడా తగ్గుతాయి చలికి. ఇక అందుకని వీటి కోసమనే షెడ్ వేసినాము, వర్షాకాలంకి చలికాలంకి ఇబ్బంది అవుతుందని. ఇక ఇప్పుడైతే నైట్కు షెడ్లోనే కట్టేస్తాము బర్రెనైతే. వీటికి కూడా మస్తు చలి పెడుతుంది, స్టార్ట్ అయింది కదా చలికాలము. వాటి కోసం అయితే షెడ్ తిరుగులనైతే కాగితాలు అయితే కట్టేసినాము, అదే తాటిపత్రి అండి, తిరుగులు అయితే కట్టేసినాము. ఇక కొంచెం వెచ్చగానే ఉంటుంది షెడ్లోనైతే. ఇక మా కూడా సామాను కూడా అందులోనే పెట్టేస్తాము అన్నీ. ఇక బర్ల తవుడనైతే అసలే ఉంచుతలేవు, ఉడతలు అయితే మొత్తం అయితే చింపేస్తున్నాయి, సంచిని కొరికేస్తున్నాయి, కింద వస్తున్నాయి. ఇక అందుకని ఇక ఉడతల బాధకు ఇక షెడ్ల నుంచి తీసేసి ఇంటికాడనే పెట్టుకుంటున్నాము. ఇక రోజు మేము వచ్చేటప్పుడు అయితే ఇక క్యాన్లా కొంచెం తీసుకొని వస్తున్నాం రోజుది. ఇక్కడ పెట్టినాము, 2 సార్లు పెడితే 2 సార్లు అట్లనే చేసినాయి ఉడతలు. ఇక చింత చెట్టు ఉంది కదా, దానిపై నుంచి అయితే వచ్చేస్తున్నాయి. ఇక ఏది పెట్టినా అయితే ఉంచుతలేవు, తినేటి వస్తువులు కానీ తవుడు కానీ ఏది పెట్టినా, కూరగాయలు పెట్టినా కానీ కొరికేస్తున్నాయి అవి అయితే. ఇక అందుకని ఇక షెడ్లు ఎక్కువ మట్టుకు ఉంచట్లేదు, ఇంటి నుంచి అయితే తీసుకొచ్చుకుంటున్నాం తవుడునైతే.
మేమైతే ఎక్కువ మట్టుకు తవుడు వాడతాము. మళ్ళీ ఈ మక్కపిండి ఉంటుంది కదా, అది కొంచెం వాడతాము. ఇక ఈ సీజన్లో అయితే పెసరపొట్టు, మినపప్పు పొట్టు, కందిపొట్టు అట్లా దొరుకుతాయి. అవి కూడా ఇక మా గలీలా వాళ్ళు వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు పప్పులు ఇసురుకుంటారు కదా, ఆ వేస్టేజ్ కూడా ఉంటే పరం గిట్లా అవన్నీ ఇస్తారు. అవి కూడా ఇస్తాము మేము. ఇంకా జర వీటికైతే మంచిగా ఉంటుంది. అవి అయితే ఇష్టంగానే తాగేస్తాయి. అందులో కుడిదిలో కలిపి అయితే వేస్తాం మేమైతే. ఇక బర్రెలను పెంచుకుంటే ఖచ్చితంగా ఒక్కోళ్ళ వరకు ఆ విటమిన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక మాకైతే జంగిడి అయితే లేదు, ఎందుకంటే అడవి లేదు మాకు తిరుగోల. అందుకని ఎవరి చేనులల్లో వాళ్ళే కట్టేసుకుంటారు. అట్లా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక రోజు అయితే వాటికే 3 సార్లు తిరుగుడు అవుతుంది. ప్రొద్దున కట్టేసొచ్చుడు, మధ్యాహ్నం నీళ్ళు పెట్టుడు, సాయంత్రం కొట్టుకొచ్చుడు ఇట్లా. ఇక ఎండాకాలం అయితే ఇక చేనులలోనే కట్టేసుకుంటాము. ఇక ఇప్పుడైతే ఎక్కడైనా గడ్డి గిట్లా ఉన్న ప్లేస్లోనే అయితే కట్టేసి వస్తాము. ఇక కొట్టుకొచ్చుకున్నాడు చేసుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక మనకు కావాలనుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిందే. పాలైతే మరి మంచిగానే ఇస్తాయి. చలికాలం కాబట్టి కొంచెం తగ్గుతున్నాయి రోజు రోజుకైతే. ఇక ఎండాకాలం అయితే మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాటిలో కూడా. ఇక చలికి తట్టుకోవాలి కదా అవి కూడా. ఇంతకుముందు అయితే ఇంటికన్నే కట్టేసుకుంటాం, కానీ ఇక ఇంటికాడైతే ప్లేస్ లేదు. ఇక దేవుడి గుడి దగ్గర కట్టేస్తుంటిమి. ఇక మందితోటి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక రోజైతే పెండ ఏది ఇట్లా దొరకదు. ఇక పల్లెటూర్లలో ఏమనరాదు కదా, ఇక రోజు తెల్లందాకనే తీసుకుపోతారు. ఇక అందుకని షెడ్ కాడ ఉంటే ఇక మాకు కూడా పేడ అయితే మొత్తం అట్లనే ఉంటుంది. ఇక ఎల్లిగడ్డ గిట్లా కావాలని కూడా రోడ్డు మీదనైతే వేసుకున్నాము. ఇక మనకు ఉన్నప్పుడు అన్నిటికీ వాడుకోవచ్చు కదా. మంచిగా ఎరువుగా కూడా ఇప్పుడు వాడుకుంటున్నాము దాన్ని అయితే, పేడనైతే. ఇక ఎక్కువ మట్టుకు మేము చేసే వ్యవసాయంలో 70% మేము పేడని ఉపయోగిస్తాము. ఇక బర్రెల వల్ల మస్తు ఉపయోగాలు ఉంటాయి మనకు. పేడ కానీ పాలు కానీ రెండు విధాలుగా లాభమే ఉంటుంది. కొంచెం ఇబ్బంది అయినా కష్టపడి చేసుకుంటే లాభంగానే ఉంటుంది. ఇక చిన్న వ్యవసాయదారులకైతే 1-2 ఉంటే వ్యవసాయం వల్ల మళ్ళీ ఈ పశుపోషణ వల్ల కూడా కొంచెం లాభంగా ఉంటుంది, సైడ్ ఇన్కమ్. నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పటికైతే నేనైతే ఈ బండ్లో అయితే 2 సార్లు అయితే తీసుకెళ్ళినాము. ఇక మళ్ళీ ఇంకా పట్టినవి ఉంటే ఎక్కడైనా మళ్ళీ తెలుసుకొని కూడా ఈ సొప్ప పొలను అయితే తీసుకెళ్తాము. ఇప్పటికైతే బండి అయితే నిండింది. ఇక ఇట్లా మొత్తం బండ్లో వేసుకొని వేసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది బండ్లోనే అయితే. ఇక మొత్తం అయితే అందించిన కొద్ది దానిలో వేసి తొక్కేసినాము. ఇక ఇప్పటికైతే బండి అయితే ఇంత నిండేసింది ఫ్రెండ్స్. ఆ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.